టీటీడీ మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో మళ్ళీ టీటీడీలో వివాదం చిలికి గాలివాన్లా మారుతుందా? ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా దీనిపై ఈరోజు సమీక్ష నిర్వహించారు. మొత్తానికి ఈ వివాదం ఏం కాబోతోంది, ఎవరు చెప్తుంది వాస్తవం, ఎవరు చెప్తుంది అబద్ధం, ఇదే అంశంపై మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ విశ్లేషకులు, ది హిందూ మాజీ రెసిడెంట్ ఎడిటర్, గతంలో టీటీడీలో చేపట్టాల్సిన సంస్కరణలకు సంబంధించి సమీక్షా సమావేశాలకు హాజరైన నగేష్ గారు ఏం జరుగుతుంది? ఈ గత వారం రోజులుగా టీటీడీ వివాదం సంబంధించిన లేని వార్త లేని పత్రిక లేదు. ఎందుకంటే ప్రధానంగా రమణ దీక్షితులు పాయింట్అవుట్ చేస్తుంది ఆభరణాలు, అవినీతి, అవకతవకలపైన చర్చ జరగాలని. లేదు, రమణ దీక్షితులు చెప్తుందంతా కూడా ఉట్టి ట్రాష్. ఆయన కేవలం ఆయన ప్రధాన అర్చకులుగా ఉన్నప్పుడు ఎప్పుడు ఇలాంటి విషయాలు ఎత్తలేదు. దీని వెనక ఒక రాజకీయ కుట్ర ఉందనేది మరికొందరి వాదన. మీరేమంటారు? రాజకీయ కుట్ర పక్కన పెట్టండి. రమణ దీక్షితులు బేసిక్గా ఏం చెప్తున్నారంటే ఆభరణాలు ఉన్నాయి, కొన్ని ఆభరణాలు కనబట్టలేదు. ప్రత్యేకంగా పింక్ డైమండ్ మైసూర్ రాజు ఇచ్చిన దాంట్లో ఆయన అడిగిన దాంట్లో తప్పేముంది అంటే, అన్లెస్ మీకు ఏదైనా గిల్టీ కాన్షియన్స్ ఉంటే కానీ ఆయన మీ దగ్గర ఉందంటే లేదా ఉందని చెప్పండి, లేదంటే లేదు. ఇప్పుడేం చెప్తున్నారు ఏమిటంటే అసలు పింక్ డైమండ్ అనేది మా ఇన్వెంటరీలో లేనే లేదనేది అనిల్ సింఘాల్ చెప్తున్నారు. సరే లేనే లేదంటే సరే ఇంకా గొడవే లేదు. బట్ ఒకటి ఒప్పుకున్నారు, ఒక రూబీ, పింక్ రూబీ ఉంది, ఆ పింక్ రూబీ విరిగిపోయింది, ఆ ముక్కలు అయిపోయింది. అది దానికి అనిల్ సింఘాల్ ప్రెస్ కాన్ఫరెన్స్లో వచ్చి చెప్పారు. ఇలాంటివి ఎన్ని ఆభరణాలు డ్యామేజ్ అయ్యి, ఎన్ని మిస్సింగ్ ఉన్నాయి, ఏమైనా దొంగలించి పడినవా అనేది అడగడంలో ఒక ప్రధాన అర్చకుడు అడిగిన దాంట్లో తప్పే ఉంది. దీంట్లో రాజకీయాలు ఉంటే ఉండొచ్చు కానీ నేను ఒక ఇన్నాళ్ళు అడిగింది ఇప్పుడు ఎందుకు రమణ దీక్షితులు అడుగుతున్నారని, దీనికి ఏదైనా ఒక సెన్స్ ఆఫ్ టైమింగ్ ఉంటుందండి. ఆయన సరే మనం అనుకుందాం ఆయనకి ఏదైనా ఏదో మోటివ్స్ ఉన్నాయని, బట్ ఈ క్వశ్చన్ వేరే విధంగా అడగచ్చు. ఆయన అడిగినందుకు ఆయన పదవిలోంచి తీసేస్తారా? ఆయన అడిగిన 2వ రోజుకు 3వ రోజుకు ఆయన ప్రధాన అర్చకుడిగా అన్సెరమోనియస్గా తీశారు. ఏంట అది చిన్న పదవా? లేకపోతే ఇప్పుడు ఎవరైతే డివోటీస్ ఉన్నారో వాళ్ళ మనోభావాలు దెబ్బతినవా? ఎందుకైతే రమణ దీక్షితులు అనే ఆయన ఆగమ శాస్త్రాల్లో ఆయన ఒక ప్రధాన అర్చకుడు. ఆయన అక్కడ దాన్ని అక్కడ శాంక్టిటీని కాపాడుతున్నారు. ఆయన మీరేదో మామూలుగా ఒక జూనియర్ ఐఏఎస్ ఆఫీసర్ని తీసేయడంలోని ఏమీ అర్థం లేదు. అంటే రమణ దీక్షితులు టీటీడీ అభివృద్ధికి చేసింది ఏమీ లేదు. అటు తిరుమల తిరుపతి దేవస్థానం చాలా క్లీన్గా ఉంది, చాలా పెర్ఫెక్ట్గా ఉందని గతంలో ఈవోలుగా పనిచేసిన ఎల్వి సుబ్రహ్మణ్యం లాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు. అలాగే గతంలో అధికారులుగా పనిచేసిన ధర్మారెడ్డి లాంటి వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. ఇది కేవలం ముట్టిగా ఆరోపణలు చేయటం. రమణ దీక్షితులు శైలి ముందు నుంచి కూడా అలాంటిదే. ఈ స్ట్రయింగ్ ఫర్ సమ్ కాంట్రవర్సీస్ అని. అలాగంటే ఇప్పుడు వీళ్ళ బాధ్యత కూడా ఉంది టీటీడీని సక్రమంగా నడపాలనేది. ఇంతకుముందు టీటీడీలో మనం ఎన్ని కేసులు చూసామండి. ఏది హుండీలోంచి డబ్బులు దొంగలించడం, దాని తర్వాత ఏది డబ్బులు దుర్వినియోగం అవడం, దొంగ కాంట్రాక్టులు చేయడం అనేది. అది ఇప్పుడు వీళ్ళంతా ఏమీ జరగలేదనడం అనేది వాళ్ళ తన ఏమంటారంటే డిఫెండింగ్ ద టర్ఫ్. మా టైంలో ఏం జరగలేదు, దాని తర్వాత సంగతి మాకు తెలియలేదు అనేది. టీటీడీ అంతా బ్రహ్మాండంగా నడిచిందంటే ఎప్పటికప్పుడు కోర్టులు చివాట్లు పెడుతూనే ఉన్నది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి విషయంలోనే కోర్టుకి ఎవరో ఒకరు వెళ్తూనే ఉన్నారు. ఏది ఫస్ట్ ఆఫ్ ఆల్ వెయ్యకాళ్ళ మండపం మీద ఈ రోజు దాకా కోర్టు ఎన్ని తీర్పులు వచ్చిందో మళ్ళీ తిరిగి కట్టండి అని. అది ఎందుకు కట్టడం లేదు? అంతా బాగా జరుగుతుంటే దానికి బడ్జెట్ చెప్పారు 20 కోట్లు అవుతుందన్న, దాన్ని ఇంతకన్నా బ్రహ్మాండంగా కడతామన్నారు. అనిల్ సింఘాల్ మీద కాంట్రవర్సీ వచ్చింది కదండి. ఇప్పుడు ఆయన ఏంటంటే ఆయన ఏం చెప్తాడు, ఆయన మీద కాంట్రవర్సీ వచ్చింది కదా. ఇప్పటిదాకా ఏమన్నారు, ఇదే ఐఏఎస్ ఆఫీసర్స్ చాలామంది సౌత్ ఇండియన్ ఐఏఎస్ ఆఫీసర్స్, నార్త్ ఇండియన్ ఐఏఎస్ ఆఫీసర్స్కి అక్కడ వివాదం వచ్చింది. సౌత్ ఇండియన్ ట్రెడిషన్స్, ఈ పద్ధతులు ఇవన్నీ తెలిసిన వాళ్ళనే వేయాలన్నారు, ఈయన్ని వేశారు. మరి చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి కదా. అక్కడ జవహర్ రెడ్డి, దాని తర్వాత వేరే ఐఏఎస్ ఆఫీసర్ మన రాష్ట్రాలకు చెందిన వాళ్ళు ఉన్నప్పుడు ఈయన ఎందుకు వేశారు? ఇది ఒక కాంట్రవర్సీ కదా. దీనికి కూడా చెప్పే బాధ్యత ఉంది కదా. సో ఎప్పుడు మనం చూస్తున్నాం లడ్డు ప్రైసింగ్లో కానీ, లడ్డు క్వాలిటీలో కానీ, లడ్డు కాంట్రాక్ట్లో కానీ ఎన్ని వివాదాలు వస్తున్నాయి. ఓకే, ఆ తరహా వివాదాలు ఉన్నాయి. అంటే రమణ దీక్షితులు ఎక్కువగా రేట్ చేస్తోంది ఆభరణాలు, అవకతవకలకు సంబంధించి. అంటే మైసూర్ మహారాజు ఇచ్చిన ఆ ప్లాటినం ఆభరణంలో ఉన్న డైమండ్
కోసం అంటే పింక్ డైమండ్ కోసం ఆయన మెన్షన్ చేస్తున్నారు. అయితే ఐవైఆర్ కృష్ణారావు ఈవోగా ఉంటగా అది డైమండ్ కాదు, అది కెంపు మాత్రమే, అది కొంత ఇరిగిందని ఒక నివేదిక ఇచ్చారని నిన్న సింఘాల్ చెప్తున్నారు. అంటే దానిపైన ఒక కన్క్లూజన్, ఒక క్లారిటీ వచ్చేసింది. ఇప్పుడు మళ్ళీ ఎందుకు రమణ దీక్షితులు దాన్ని రేజ్ చేస్తారని అనిల్ సింఘాల్ కూడా అడుగుతున్నారు. ఇప్పుడు చాలా మటుకు రాజులు, మహారాజులు, మంత్రులు వీళ్ళందరూ వచ్చిన కృష్ణదేవరాయ టైం నుంచి అంతకు ముందు నుంచి కూడా ఇచ్చారు. ఇవన్నీ సక్రమంగా ఉన్నాయా లేదని తెలుసుకోవడానికి ప్రజలకి ఒక హక్కు ఉందండి ఇది. ఇప్పుడు ఈయన చెప్పింది, దీక్షితులు చెప్పింది ఏమిటంటే 96 దాకా ఈ హెరిడిటరీ అర్చకాస్ ఉండే టైం, ఈ హెరిడిటరీ పోస్ట్ ఉండేదాకాను వంశపారంపర్యంగా ఉన్నప్పుడు అర్చకులే అంతా లెక్క ఈ దించి వస్తుండేవాళ్ళు. ఏదైనా తక్కువ అయితే తన జేబులోంచి పెట్టుకుని దానికి టీటీడీకి మళ్ళీ తిరిగి వస్తుండేవాళ్ళు. దాని తర్వాత సరి అయిన ఆడిట్ లేదు, సరి అయిన లెక్క లేదు, పత్రం లేదు. ఇప్పుడు టీటీడీ ఈఓ ఏమంటున్నారు, మేము ఆడిట్ చేయడానికి సిద్ధం, దీనికి ప్రాపర్ సెక్యూరిటీ ఉంటే మేము చేయడానికి సిద్ధం అనేది. ప్రాపర్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడం బాధ్యత టీటీడీది, టీటీడీ ఈఓదీను. ప్రభుత్వంది పెట్టండి, 100 మంది పోలీసు వాళ్ళు పెట్టండి, 200 పెట్టండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు చెప్తాను, మన మన ట్రివేండ్రం టెంపుల్, అనంత పద్మనాభ స్వామి టెంపుల్ ఉంది. దానికి 200 మంది సెక్యూరిటీ గార్డులు మెషిన్ గన్స్తో ఉంటారు, ఆటోమేటిక్ వెపన్స్తో ఉంటారు దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి. సో మీరు కూడా అలాగే పెట్టండి. టీటీడీ దగ్గర డబ్బులకేమీ కరువు లేదు కదా, అలాంటిది పెట్టి మీరు ఆడిట్ చేయండి. ఇప్పుడు 2 విషయాలు ఉన్నాయండి ఇక్కడ. ఒకటేమో వాద్వా కమిషను, రెండోది ఏంటి జగన్నాథరావు కమిషన్. బోత్ చాలా ఎమినెంట్ పీపుల్, ఎమినెంట్ జ్యూరిస్ట్. వీళ్ళందరూ ఎలాంటి ఏ విధంగానూ శంకించే ఇది లేదు. వాళ్ళు మాకు సర్టిఫికేట్ ఇచ్చారు, బ్రహ్మాండం మీకు సర్టిఫికేట్ ఇచ్చారంటే వాటికి ఎప్పటికప్పుడు ఏవో వస్తున్నాయి, కొత్త కొత్త భక్తులు చాలా మటుకు మీకు ఇస్తున్నారు. అవన్నీ ఏమయ్యాయి చూపించే బాధ్యత. అది కాకుండా ఈయన ఏం చెప్పారంటే కొత్త వాటి లెక్క కాదు, పాత వాటి లెక్క 200, 300 ఏళ్ళు, 400 సంవత్సరాలు ఉన్న ఆభరణాలన్నీ అవన్నీ సక్రమంగా ఉన్నాయో లేదో చెప్పే బాధ్యత మీ మీద ఉందంటున్నారు. అంటే అవసరమైతే వాటితో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తాము, భక్తులు కూడా వాటి చూసేటట్టుగా ఏర్పాట్లు చేస్తామని ఈవో సింఘాల్ అంటున్నారు. ఇందులో దాయాల్సింది లేదు, దాపరికం లేదన్నది ఆయన వాదన. మరి భక్తులకి ఈయన చెప్పడం కాదండి, ఆయన బాధ్యత ఒకటి. ఏవైతే పాతకాలం అయితే ఆభరణాలు ఉన్నాయో చాలామందికి భక్తులకి చాలా ఆసక్తిగా ఉంటారు ఇవన్నీ చూడటానికి ఎట్లాగుంటాయో అనేది. ఇప్పుడు మళ్ళీ అనంత పద్మనాభ స్వామి టెంపుల్కి మేము చెప్పాలి, రావాలి మనం. అక్కడ ఏమిటంటే ఈ ఫోర్బ్స్ మ్యాగజైన్లోని కొంత మటుకు బయటకు వచ్చింది, కొంత మటుకు రాలేదు. ఫోర్బ్స్ మ్యాగజైన్లో ఏమున్నాయంటే అనంత పద్మనాభ స్వామి విగ్రహం 18 అడుగులు ఉంది, అంటే నిద్రపోతున్న పోజులోని. సో కొన్ని నెక్లెస్లు 18 అడుగుల నెక్లెస్లు ఉన్నాయి, దాన్ని అసలు విలువే కట్టలేము. ఆ నెక్లెస్లు ఏంటంటే డైమండ్లు, రూబీలు ఇవన్నీ ఉన్నాయి. అలాంటివన్నీ ఎవరైనా మీరైనా నేనైనా ఎవరైనా వాళ్ళు ఎగ్జిబిషన్ పెట్టి ప్రాపర్ సెక్యూరిటీ పెట్టి చూపిస్తారంటే ఎవరైనా చూడడానికి సిద్ధంగా ఉన్నారు, వెళ్ళి ఎలా చేయమనండి. రైట్. అంటే మీరు అంటున్నట్టు ఓకే, రమణ దీక్షితులు అవకతవకలు జరిగాయి కాబట్టి ఖచ్చితంగా దానిపై సిబిఐ విచారణ కావాలని ఆ తరహా అంశాలు ప్రస్తావిస్తున్నారు. అయితే ఈ మధ్యకాలంలో జెనీవాలో వేలం వేసిన పింక్ డైమండ్ ఇది దాదాపు ఒకటే అని అర్థం వచ్చేలా ఆయన మాట్లాడుతున్నారు. అది నాకు అనుమానం కలుగుతుంది, ఈ పింక్ డైమండ్ అక్కడ ఇది చేశారని. అంటే ఆ తరహాగా మాట్లాడటం అంటే భక్తుల్లో ఒక తరహా అనుమానాలని రేకెత్తించడం కాదా, అది సరైన విధానమేనా? భక్తులకి నిజం తెలియాలండి. దీంతో భక్తులు ఏమిటంటే అక్కడికి వెళ్ళిపోయి అక్కడ అయిపోయింది ఇది కాదు, ఏదో సంథింగ్ జరుగుతుంది టీటీడీలో అన్న, అంటే టీటీడీ మీద ఒక అప్రతిష్ట వచ్చే అవకాశం ఉంది. లేదు, నేను అనుకోను టీటీడీ మీద ఒక అప్రతిష్ట వస్తుందని. ఎందుకైతే ఇది ప్రత్యేకమైన వ్యక్తి మీద కానీ, ఇప్పుడున్న టీటీడీ ఈఓ కానీ, అంతకుముందు టీటీడీ ఈఓ కానీ, అంతకుముందు కానీ కాదు. టీటీడీలో కొన్ని సిస్టమ్స్ సరిగ్గా లేవు. ఇక్కడ ఉన్న ఇంపార్టెంట్ థింగ్స్, డైమండ్స్, వాల్యుబుల్ థింగ్స్ ఇక్కడి నుంచి బయటికి పోయి స్విట్జర్లాండ్, ఫ్రాన్స్, ఇంగ్లాండ్కి వెళ్ళిపోతున్నాయి. దాన్ని సరిగ్గా కాపాడలేదు. ఆయన ఈయన ఒక విసిల్ బ్లోవర్. అల్టిమేట్లీ ఏమిటంటే రమణ దీక్షితులు ఒక విసిల్ బ్లోవర్గా పనిచేస్తున్నాడు. ఆయన విసిల్ బ్లోవర్ని మీరు కృష్ణారావు గారు ఈ పదం వాడారు, యు ఆర్ షూటింగ్ ద మెసెంజర్. మెసెంజర్ ఏంటంటే ఇక్కడ ఆభరణాలు మీరు సక్రమంగా దాన్ని జాగ్రత్తగా మీరు చూసుకోవట్లేదు, బయటికి పోతున్నాయంటే నువ్వు మంచివాడు కాదు, నీ మీద వేరే ఆరోపణలు వేసి ఆయన పదవిలోంచి తీసేసి నీకు 65 ఏళ్ళు దాటిపోయాకని తీసేస్తామనేది తప్పది. అంటే ఈ వివాదంలో రెండో కీలక అంశం పదవీ విరమణ ఉండాలా లేదా అర్చకులకని. అంటే అర్చకులు కూడా వాళ్ళు కూడా మనుషులే కదా, అంటే వాళ్ళకి కూడా 65 సంవత్సరాల పదవీ విరమణ ఉండటంలో తప్పు లేదు. ఇది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తర్వాత ప్రభుత్వం సమర్థించుకుంటున్న వైనం.
మీరేమంటారు అసలు వాళ్ళకి పదవీ రమణ వయసు ఉండకూడదు అంటారు అసలు? ఇది నేను అనుకోవడం గవర్నమెంట్ రూల్స్, గవర్నమెంట్ పద్ధతులు, గవర్నమెంట్ ఇది దానికి వర్తిస్తే అది ఇంకో గవర్నమెంట్ సంస్థ అయిపోతుంది. నేను అనుకోవడం అవసరం లేదు. ఎందుకైతే ఆయన చెప్పిన ప్రకారం అక్కడ ఉన్న శాస్త్రాల ప్రకారం ఆయనకు ఓపిక ఉండేదాకా కానీ ఆయన ప్రధాన అర్చకుడు, ఆయన పోయేదాకా కానీ ఆయన ప్రధాన అర్చకుడిగా ఉండే అవకాశం ఉంది. ఇది కాదు, అమెరికాలోని చీఫ్ జస్టిస్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ కానీ సుప్రీంకోర్టు జడ్జి కానీ 92 ఏళ్ళ వాళ్ళు చాలామంది, 90 ఏళ్ళు దాటిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అంతకన్నా భారమైన ఉద్యోగం ఏం లేదు. ఎందుకంటే మీరు జడ్జ్మెంట్లన్నీ ఇవ్వాలి, దాని తర్వాత లా అంతా మీ బుర్రలో ఉండాలి. సో ఇలాంటి సౌండ్ మైండ్గా ఉంటారా వయసులోని చేయటము? సౌండ్ మైండ్ అంటే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మీకు గుడ్ కాన్సైన్స్తో దట్స్ ఎ గుడ్ క్వశ్చన్. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ట్రెడిషన్స్ కూడా చాలా ముఖ్యం ఉండేది. ఇప్పుడు మీకు ఒక 20 ఏళ్ళ పర్సన్ని ఆయన ఎక్స్ట్రాడినరీ బ్రిలియంట్ అయ్యి లేకపోతే ఇంకేదైనా ఉన్నా ఆయన ట్రెడిషన్ తెలియాలంటే నేను అనుకోవడం ఈ ఏజ్ అనేది ఒక బార్ కాదు. ఓకే. ఎందుకంటే ఇప్పుడు చూడండి ఈయన కాంపిటెన్స్ మనం చూడాలంటే ఈయన మహాపండితుడు. ఎలాగంటే ఈయన పిహెచ్డి ఇన్ మాలిక్యులర్ బయాలజీ. ఆయన కావస్తే ఆయన అమెరికాలో ఆయన చెప్పిన ప్రకారమే అమెరికాలో బోల్డ్ అని ఆఫర్స్ వచ్చాయి. మాలిక్యులర్ బయాలజీ, న్యూక్లియర్ సైంటిస్ట్ కాదు, మాలిక్యులర్ బయాలజీలో అక్కడ చేస్తుంటే బాగా వచ్చేవి. బట్ ఇక్కడ ఏంటి దేవుడు భక్తి ఇదంతా చేస్తున్నాడు. ఆయన ఫిజికల్గా మెంటల్గా ఫిట్ ఉన్నప్పుడు ఆయన కొనసాగిస్తే నష్టమేముంది? నాకైతే ఏమీ ఇది కాదు. మరి అంతగా ఒకవేళ ఇది పెట్టాలంటే ఆయన ఇప్పుడు నడపడంలో ఇప్పటిదాకా మీరు కూడా ఏమీ పెద్దగా లోపాలు ఇచ్చేయలేదు. ఆయన మీద కూడా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి కదా. ఆయన కొడుకుని మనవన్ని గర్భగుడిలోకి తీసుకువెళ్ళారు అనే ఒక పెద్ద కాంట్రవర్సీ అయింది. రెండోది అంబానీ లాంటి వాళ్ళకి సంబంధించిన వివాహాలు కార్యక్రమాలు అయ్యేటప్పుడు ముంబై గట్ట వెళ్ళి పూజలు నిర్వహించారని ఒక కాంట్రవర్సీ అయింది. వైఎస్ హయాంలో ఒక యాగం నిర్వహించారని ఒక కాంట్రవర్సీ అయింది. అంటే దేవుడి సేవలో ఉండాల్సిన ప్రధాన అర్చకులు ఈ విధంగా బయట చేయటం అసలు శాస్త్రానికి విరుద్ధము, టీటీడీ నియమాలకి విరుద్ధము అలా చేశారనే ఎలిగేషన్స్ వచ్చాయి రమణ దీక్షితుల మీద గతంలో. టీటీడీ నియమాలకు కానీ టీటీడీ అక్కడ శాస్త్రాలకు కానీ ఏదైనా విరుద్ధంగా చేస్తుంటే డెఫినెట్లీ ఆయనకు ఒక నెగిటివ్ మార్కే ఆయన తీసేయాలి ఆ దీంట్లోని. కానీ ఇప్పుడు సడన్గా తీసే అవకాశం ఎంత అవసరమే వచ్చింది. ఒక నిమిషం. రెండోది ఏమిటంటే వేరే వాళ్ళు ఇంతకన్నా చేసిన వాళ్ళు లేరు అక్కడ ప్రధాన పోస్ట్లో. పేర్లు తీసుకోవడానికి నేను ఇప్పుడు సిద్ధంగా లేను. ఇది ఇంకా పెద్ద అర్చకులు, హై ప్రొఫైల్ అర్చకులు ఎవరైనా ప్రైమ్ మినిస్టర్ క్లారిటీ వస్తుంది కదా. లేదు, పేర్లు ఎందుకు చెప్పాలండి? ఇప్పుడు నేను ఏదో మోటివ్స్తో చెప్పానంటారు. ఏ ప్రైమ్ మినిస్టర్ వచ్చినా, ఏ చీఫ్ మినిస్టర్ వచ్చినా, ఏ గవర్నర్ వచ్చినా పక్కన ఎవరు కనబడతారండి? రమణ దీక్షితులు కనబడ్డు కదా ఎప్పుడు. మరి ఆయన అంటే ఆయన అన్ని ఉన్నాయి కదా. మరి ఇదే యార్డ్ స్టిక్ ఈయనకి ఏదైతే మీరు ఇచ్చేస్తున్నారో ఆ యార్డ్ స్టిక్ మీరు డాలర్ శేషాద్రి ఎక్కిన మిగతా వాళ్ళకి ఇంకా ఉంటే వాళ్ళ మీద కూడా అప్లై చేయండి. మరి మీరు ఓకే అంటే మీరు అంటున్నారు రమణ దీక్షితులు అడగడం తప్పేంటని. కానీ ఇప్పుడు రమణ దీక్షితులు ఎందుకు మాట్లాడుతున్నారు? ఎన్ని రోజులు మాట్లాడలేనిది, దీని వెనక పొలిటికల్ మోటివ్ ఉంది. బీజేపీ టీటీడీని అడ్డు పెట్టుకొని చంద్రబాబుని ఆంధ్రప్రదేశ్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తుంది, ఇది చర్చ. ఇప్పుడు టీటీడీ అనేది చాలా అంటే ఒక పవర్ఫుల్ వ్యవస్థ, చాలా పవర్ఫుల్ వ్యవస్థ, చాలా రిసోర్సెస్ ఉన్నాయి, చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంది. ఇప్పుడు మీరు గుడిలోకి వెళ్ళాలంటే బోర్డంత ఇన్ఫ్లుయెన్స్ కావాలి. మీరు అవకతవకల గురించి మాట్లాడుతున్నారు కదా. మనం ఇంతకుముందు చూసాం ఒక టీటీడీ బోర్డు మెంబర్ ఎమ్మెల్యే కట్లు ఏది సిగ్నేచర్ చేసేసి అమ్మేసుకున్నారు ఆవిడ. మరి ఆ అవకతవకలు కాదా అవి? మన లాస్ట్ ఇయర్ మనం చూసాం శేఖర్ రెడ్డి అవకతవకలు కాదా? దాని తర్వాత మీరు సారా అమ్మేవాళ్ళు, సారా తాగేవాళ్ళు, సారా తాగించేవాళ్ళు, వాళ్ళ సంగతి ఏమిటి? వాళ్ళు ఫుల్ టర్మ్ కంప్లీట్ చేశారు కదా, దాని సంగతి మాట్లాడరేమి? వీళ్ళు ఏదైతే డీకే అధికేషన్ సుబ్రహ్మణ్యం రెడ్డి వీళ్ళందరూ అంటే వీళ్ళంతా క్లీన్ ఇది ఉందా? లేదు కదా. దాని తర్వాత ఇదంతా సిగ్నేచర్ చేసి బ్లాంక్ పేపర్స్ మీద సిగ్నేచర్ చేసి దర్శనం లెటర్స్ ఇవ్వడం అనేది వాళ్ళంతా ఇది కాదా? మీకు దొరికింది ఇప్పుడు రమణ దీక్షితులేనా? సో ఈయనేంటంటే రాజకీయ కుట్ర డెఫినెట్ రాజకీయ కుట్ర ఉంది. సో నేను చెప్పేది ఏమిటంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం ప్రభుత్వానికి ఫుల్ కంట్రోల్ కావాలి దాని మీద.
సో ఆ కంట్రోల్ ఏమిటంటే రమణ దీక్షిత్ కానీ ఇంకెవరైనా దారిలోకి వస్తే వాళ్ళు పక్కకు తప్పించారు. తెలుగుదేశం పార్టీకి ఫుల్ కంట్రోల్ కావాలా లేదంటే బీజేపీ కంట్రోల్కి ప్రయత్నం చేస్తుందా? ఇప్పుడు అంటే మనం చూసాం కొద్ది రోజుల కిందటే పురావస్తు శాఖ విజయవాడకు సంబంధించిన ప్రాంతీయ అధికారి ఒక లేఖ రాయటం, ఆ కట్టడాలు పాడైపోతున్నాయని ఆరోపణలు వస్తున్నాయి, కంప్లైంట్లు వస్తున్నాయి కాబట్టి భక్తుల నుంచి మేము హ్యాండ్ ఓవర్ చేసుకోవాలంటూ అనటం, మళ్ళీ 2 రోజుల తర్వాత అదేం అంత ఇష్యూ కాదని కేంద్రం మళ్ళీ దాని మీద వివరణ ఇవ్వటం. అంటే కేంద్రం టార్గెట్ చేసింది టీటీడీని బేస్ చేసుకొని ఒక చర్చ జరుగుతుంది బాగా. ఫస్ట్ ఏమిటంటే తెలుగుదేశం పార్టీ ఫుల్ కంట్రోల్ ప్రయత్నం చేసిన ఫుల్ కంట్రోల్ వచ్చింది కూడాను. ఇప్పుడు ఏం చేస్తుందంటే బీజేపీ తిరుమల దేవస్థానం మీద ఫుల్ కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నది. దాంట్లో ఏంటంటే రమణ దీక్షితులు గారు ఆయన ఒక పావు కాకుండా చూడాలి. ఆయన ఒక హోమ్ మినిస్టర్ ఆయన ఇప్పుడు మాట్లాడుతున్నారు, ఒకవైపు బీజేపీ ఇట్లా ప్రయత్నం చేస్తుంది, ఆయన ఇప్పుడే మాట్లాడుతున్నారు. అంటే ఇవన్నీ చూస్తున్నప్పుడు ఈ దీంట్లో ఈయన కూడా ఒక పావుగా ఉపయోగపడుతున్నారు. ఇది టీడీపీ చేస్తున్న ప్రధాన ఆరోపణ. లేదు, ఇప్పుడు ఆయన హోమ్ మినిస్టర్ని కలవడం ఏం తప్పలేదండి. ఎందుకంటే ఆ ధనం అనేది భక్తులు కోట్ల మంది భక్తులు ఆయన పార్టీ ప్రెసిడెంట్ని కలవడం అనేది. ఇప్పుడు పార్టీ ప్రెసిడెంట్ ఎందుకు కలిసాడు దానికి మీరు బ్యాక్గ్రౌండ్ కూడా వెళ్ళాలి. ఈయన మీద కోపం ఏంటంటే రమణ దీక్షితుల మీద మన అమిత్ షా క్యాంపెయిన్ కర్ణాటకలో క్యాంపెయిన్ అయిపోయిన తర్వాత ఆయన వెంటనే ఆయన దేవస్థానం మన గుడికి వెళ్ళినప్పుడు ఈయన అక్కడ రిసీవ్ చేసుకున్నాడు కదా, కదే కోపం. దాంతో కదా ఈ వివాదం కొంత మటుకు మీకు పైకి వచ్చింది. సో ఆయన పోయి చెప్పుకున్నాడు. బట్ చెప్పుకునేది హోమ్ మినిస్టర్కి చెప్పుకోవాలి, కానీ పదవి ఉంది. ఆయన ఏది అమిత్ షాకి పార్టీ ప్రెసిడెంట్ చెప్పుకుని ఫోటోలు దిగడం అనేది అది ఆయన పదవికి కానీ ఆయన ఇమేజ్కి కానీ అది తగ్గింది కాదనుకుంటాను నేను. రెండోది అంటే ఇప్పుడు సిబిఐ దర్యాప్తు వేయాలని కొత్తగా నియమితులైన ప్రధాన అర్చకులు మాట్లాడుతున్నారు. లేదు, అవకతవకల ఆభరణాలపైన సిబిఐ దర్యాప్తు వేయాలని రమణ దీక్షితులు కూడా కోరుతున్నారు. మనం చూసాం ముఖ్యమంత్రి చంద్రబాబు దీని మీద సమీక్ష కూడా చేశారు. అంటే అసలు ఏం జరగబోతోంది, ఎలా జరిగితే మంచిది? ఇప్పుడు చూడండి, ఇది ఒక నిందితుడు, దాని తర్వాత ఒక ఇది కాదు, ఇది ఒక క్రైమ్ సీన్ కాదు. ఇక్కడ ఇది ఏంటంటే ఒకే దీంట్లో ఎవరో ఒకళ్ళు పట్టుకుపోయారని కాదు. ఓవర్ ద ఇయర్ సిస్టమిక్ ఫెయిలియర్స్ ఉన్నాయి. ఈ సిస్టమిక్ ఫెయిలియర్స్ ఏమిటి, ఈ సిస్టమిక్ ఫెయిలియర్స్ ఏమైనా ఉంటే దాన్ని ఎట్లా ఆపాలి అనేది ఒక జడ్జినో ఎవరినో ఈ సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళు, కొంచెం శాస్త్రాలు తెలిసిన వాళ్ళు, యాక్చువల్గా పివిఆర్కే ప్రసాద్ లాంటి వాళ్ళు ఆయన బతికుంటే లేరు. అలాంటి వాళ్ళని అఫ్కోర్స్ ఆయన జడ్జి కాదు, అలాంటి వాళ్ళు దేవుడి మీద టీటీడీ మీద భక్తి ఉన్న వాళ్ళని అలాంటి వాళ్ళని ఎవరినైనా వేసి ఇచ్చేస్తే అసలు ఏదైనా ఫెయిలియర్స్ ఏమున్నాయని చూడాలి. ఇది ఒక క్రైమే కాదు, ఏదైనా ఫెయిలియర్స్ ఏమైనా ఉన్నాయేమో. టీటీడీ బోర్డు సరిగ్గా పనిచేస్తున్నారు, ఎలాంటి వాళ్ళు ఉండాలి. ఇప్పుడు టీటీడీలు 4-5 నడుపుతున్నారు, వాళ్ళు సరిపోతారా? ఇది 2 ఐఏఎస్ ఆఫీసర్స్, 2-3 ఐఏఎస్ ఆఫీసర్స్ ఉన్నారు, ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఉన్నారు, వాళ్ళు సరిపోతారా? లేకపోతే వేరే వాళ్ళని వెయ్యాలా? ఇంకోటి, ఇప్పుడు ఎంత చెప్పినా కూడా ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం ధర్మ ప్రచార పరిషత్ ఎందుకు వేయలేదండి? విజయవాడలో కూడా మనం తీశారు. ఇప్పుడు నడిపేది అల్టిమేట్గా ఎవరు గైడెన్స్ ఇవ్వాలి? రమణ దీక్షితులు కానీ, కొత్త దీక్షితులు ఆయన కొత్త వేసింది దానికి కానీ సింగల్కి కానీ వీళ్ళేంటే వాళ్ళ పనులు వాడు నడుపుతున్నారు. ఆయన బస్సులు నడుపుకోవడం, క్యూ లైన్ రెగ్యులేట్ చేయడం, ఏమైనా ఇంకేమైనా ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేయడం. ఈయన ఏంటంటే మన ఆగమ శాస్త్రాల ప్రకారం అక్కడ ధూపదీప నైవేద్యాలు అంతా అవుతున్నాయో చూసుకోవాలి. బట్ లార్జర్ పిక్చర్, ఒక హిందూ ధర్మాన్ని ఎట్లా కాపాడుకోవాలనే కదా అల్టిమేట్లీగా వీళ్ళందరూ పనిను. దానికి అసలు ధర్మ ప్రచార పరిషత్ ఏదండి, ఎందుకు వేయలేదు? ప్రభుత్వం దానికి ఫస్ట్ సమాధానం చెప్పాలి. ఈ ధర్మ ప్రచార పరిషత్లో ఎవరు ఉంటారు? సాధువులు, సంతులు, దాని తర్వాత కొంతమంది భక్తులు, ఇలాంటి వాళ్ళు ఉంటారు. ఫస్ట్ అది చేసి దాని తర్వాత ఎలాంటి టైప్ ఎంక్వైరీ వేయాలని చూడాలి. రైట్, థ్యాంక్ యూ నగేష్ గారు. ఇది తాజా టీటీడీ వివాదంపై సీనియర్ విశ్లేషకులు ది హిందూ మాజీ రెసిడెంట్ నగేష్ గారు ప్రత్యేక ఇంటర్వ్యూ.